హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ స్లీవర్ యాప్ బార్ గురించి. సో అంతకంటే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మన లేటెస్ట్ వీడియో అప్డేట్స్ని తెలుసుకోవడానికి పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకోండి. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. అంతకంటే ముందుగా ఇప్పుడు మనం యాప్ని బిల్డ్ చేసుకోవడానికి మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ని లాంచ్ చేసుకున్నాం. సో అవి ఓపెన్ చేసుకోవడానికి మనకి ఆండ్రాయిడ్ స్టూడియో కానీ అండ్ అలాగే విజువల్ స్టూడియో కోడ్ని కానీ మనం యూజ్ చేస్తాం అనమాట. సో నేను విజువల్ స్టూడియో కోడ్ని అండ్ అలాగే ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ని రెండు కూడా ఓపెన్ చేశాను. అండ్ మన టెస్ట్ యాప్ని కూడా లాంచ్ చేసాం అనమాట. సో ఇప్పుడు మనం ఓన్లీ స్కాఫోల్డ్లో ఉన్నాం. సో మనం ఎటువంటి విడ్జెట్స్ని మనం ఇంకా యూజ్ చేయలేదు. సో ఓన్లీ స్కాఫోల్డ్లో ఉన్నాం అనమాట. సో ఇప్పుడు మనం ఈ స్కాఫోల్డ్ని రిమూవ్ చేసేసి స్లీవర్ యాప్ బార్ని మనం తీసుకుందాం. సో రిటర్న్ స్లీవర్ యాప్ బార్. సో స్లీవర్ యాప్ బార్ అన్నమాట. సో సేమ్ ఇందులో కూడా టైటిల్ మనం సేమ్ ఇచ్చుకోవచ్చు. సో టైటిల్, టెక్స్ట్, త్రినేత్ర తెలుగు. ఓకే, నెక్స్ట్ ఎక్స్పాండెడ్ హైట్ నేను ఒక 200 ఇస్తున్నా. సో మనం ఈ ఎర్రర్ వచ్చింది కాబట్టి ఎర్రర్ని మనం ఫిక్స్ చేసుకోవాలంటే ఇక్కడ మనం కస్టమ్ స్క్రాల్ వ్యూ అని మనం ఒక విడ్జెట్ని తీసుకోవాలన్నమాట. సో కస్టమ్ స్క్రాల్ వ్యూ, పర్ఫెక్ట్. కస్టమ్ స్క్రాల్ వ్యూలో స్లీవర్స్ అనే విడ్జెట్ క్లియర్. ఇప్పుడు మనం ఈ స్లీవర్స్ అనే విడ్జెట్ లోపల స్లీవర్స్, సో మనకి ఈ చైల్డ్ అవసరం లేదు. అండ్ అలాగే మనం ఇక్కడ సో క్లియర్ అన్నమాట. సో మనకి ఇప్పుడు ఎర్రర్ అనేది పోయింది. అండ్ అలాగే మనం కొన్ని స్నాప్ అనేది ట్రూ అండ్ అలాగే ఫ్లోటింగ్ ట్రూ మనకు అవుట్పుట్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఎందుకు ఇచ్చినాం అనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. సో పిన్డ్ ట్రూ అండ్ అలాగే స్ట్రీట్ ట్రూ, పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం ఎక్స్పాండెడ్ హైట్ 200 సరిపోయింది. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ స్పేస్ అన్నమాట. ఓకే, ఫ్లెక్సిబుల్ స్పేస్ అండ్ ఫ్లెక్సిబుల్ స్పేస్ బార్. ఇప్పుడు ఇందులో మనం కొలాప్స్ మోడ్ అని తీసుకోవాలి. సో కొలాప్స్ మోడ్ అండ్ నెక్స్ట్ మళ్ళీ
collapse mode dot pin. ఓకే, క్లియర్. ఇప్పుడుకి మన యాప్ను ఒకసారి రీస్టార్ట్ చేద్దాం. ఓకే, ఏ ఫంక్షనింగ్ అనేది జరగట్లేదు. సో బ్యాక్గ్రౌండ్, మనం యాప్ బార్లో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకుంటున్నాం అనమాట. సో బ్యాక్గ్రౌండ్ మీ ఇష్టం, బ్యాక్గ్రౌండ్లో మీరు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ సెంటర్ టైటిల్ ఇక్కడ విడ్జెట్స్ చూసుకోవచ్చు. మనకి ఎక్కడ ఏ విడ్జెట్స్ మనం ఎలా యూజ్ చేయాలనేది మనం ఇక్కడ విడ్జెట్స్ని చూసుకొని ఆ ఫంక్షనింగ్స్ని ఆ విడ్జెట్స్ని మనం చూసుకొని చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ ఓకే, బ్యాక్గ్రౌండ్కి నేను ఒక ఇమేజ్ అగైన్ ఇమేజ్, ఇక్కడ అసెట్ ఇమేజ్ అనమాట. సో ఇందులో ఆల్రెడీ మనం ఓకే ఇమేజెస్ స్లాష్ ఇక్కడ ప్రొఫైల్ డాట్ జేపీఈజీ రైట్. ఒకసారి రీస్టార్ట్ చేసుకుందాం. జేపీజీ క్లియర్. చూడండి ఇక్కడ మనకి ఇమేజ్ వచ్చేసింది అనమాట. సో యాప్ బార్లో మనం స్లివర్ యాప్ బార్ తీసుకుంటే మనం ఇమేజ్ని సెట్ చేసుకోవచ్చు. సో అండ్ అలాగే ఒకవేళ మీకు నెట్వర్క్ ఇమేజ్ కావాలనుకోండి, ఇక్కడ ఇంతవరకు మనం డిలీట్ చేసేసి ఇక్కడ ఇమేజ్ డాట్ నెట్వర్క్. సో ఇక్కడ నెట్వర్క్లో మనం సో ఇక్కడ మనం ఒక లింక్, మనం ఇమేజెస్ లింక్ని తీసుకొచ్చి మనం గూగుల్, సో నేను ఆల్రెడీ కొన్ని బుక్ మార్క్స్ని ఇక్కడ సేవ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఎస్, ఓకే ఇక్కడ నేను గాడ్స్ అని సెట్ చేస్తున్నా. ఓకే గాడ్స్, సో సారీ గాడ్స్ అంటే గూడ్స్ వచ్చింది, రైట్. గాడ్ పర్ఫెక్ట్. ఓకే నటరాజ్ స్వామి. సో ఇన్నే నేను కాపీ ఇమేజ్ అడ్రస్. సో నేను ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేశాను అనమాట. సో పేస్ట్ చేసేసి మనకి లాస్ట్లో clear the dynamic parameter image can't be assigned type image provider dynamic. ఓకే 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 ఇక్కడ మనకి
ఇమేజ్ మనం ఇమేజ్ యాక్చువల్గా ఇక్కడ సో ఇది కూడా మనకు అవసరం లేదు. సో పర్ఫెక్ట్. అండ్ అలాగే ఇక్కడ ఎక్స్పెక్టెడ్ సో మనకి ఏం డిలీట్ అవుతున్నాయి. ఓకే ఓకే ఇక్కడ వరకు క్లియర్ అన్నమాట. సో మనకి జస్ట్ ఇక్కడ ఇమేజ్ డాట్ నెట్వర్క్ అని తీసుకోవాలి. సో ఇమేజ్ డాట్ నెట్వర్క్ క్లియర్. ఇక్కడ లింక్ పేస్ట్ చేసేసాం. క్లియర్. సో మన ఇమేజ్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటుంది అన్నమాట. సో ఏంటంటే నాకు ఇక్కడ నెట్ కనెక్షన్ ప్రాబ్లం ఉంది. సో వైఫై అనేది ఇక్కడ మనకి ఇంటూ చూపిస్తుంది అన్నమాట. సో నాకు కనెక్ట్ అవ్వట్లేదు నెట్ అనేది. సో దానివల్ల మనకి ఇమేజ్ అనేది ఇక్కడ చూపించట్లేదు. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఇమేజ్ అనేది ఇక్కడ వచ్చేసింది అన్నమాట. మనం ఏదైతే కాపీ చేసామో ఆ లింక్ సో ఆ ఇమేజ్ అనేది మనకి ఇక్కడ షో చేస్తుంది. సో ఇక్కడ వరకు క్లియర్ అన్నమాట. సో నెక్స్ట్ ఫిట్. సో మనకేంటంటే మనం తీసుకున్న ఇమేజ్ని బట్టి దాని సైజుని బట్టి ఆటోమేటిక్గా ఏంటంటే కస్టమ్గా అది నచ్చినట్లుగా తీసేసుకుంటుంది అన్నమాట. సో దానికి మనం ఏం చేద్దామంటే సో ఇక్కడ మనకి ఇమేజ్ లేదు కాబట్టి నేను మళ్ళీ రిమూవ్ చేసేస్తున్నాను అన్నమాట ఇది. సో నేను అసెట్ ఇమేజ్నే తీసుకొని ఓకే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సో ఇమేజ్ అసెట్ ఇమేజ్ సింగిల్ కోడ్స్ ఇక్కడ మనం images slash profile dot jpg ఓకే క్లియర్ అన్నమాట. సో మనకి ఇమేజ్ అనేది ఇక్కడ ఇప్పుడు ఇంపోర్ట్ అవుతుంది. నేను ఇక్కడ ఫిట్ బాక్స్ ఫిట్ రైట్ ఫిట్ బాక్స్ ఫిట్ డాట్ ఫిల్ పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం ఒకసారి యాప్ని రీస్టార్ట్ చేద్దాం. పర్ఫెక్ట్. సో మనకేంటంటే ఇందాక ఓన్లీ కస్టమ్గా ఆ సైజుకి తగ్గట్టు మనకి తీసుకుందాం అన్నమాట ఇమేజ్ అనేది. సో ఇప్పుడు మనం ఫిల్ చేసేసాం. బాక్స్ ఎంత ఉందో ఆ బాక్స్ ఉన్నంత వరకు కూడా మనం ఇమేజ్ని ఫిల్ చేసేసాం అనమాట. సో మనకేంటంటే ఇప్పుడు ఇమేజ్ అనేది కంప్లీట్గా ఫిల్ అయిపోయింది, కొంచెం స్ట్రీచ్ అయినట్టు. సో మనం తీసుకునే ఇమేజ్ని బట్టి అది సెట్ చేసుకుంటుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి బాడీ రోద్దాం. సో దానికోసం ఏం చేద్దామంటే మనం ఇప్పుడు స్లీవర్ యాప్ తర్వాత మళ్ళీ అగైన్ స్లీవర్ ఫిల్ రిమైనింగ్ అని తీసుకొని ఫిల్ రిమైనింగ్. సో ఇందులో చైల్డ్ అంటే మనము ఇక్కడ ఒక టెక్స్ట్ అనమాట. సో నేనంటే జస్ట్ టెక్స్ట్ తీసుకుంటున్నాం, మీకు ఎలా కావాలంటే అలాగా నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపించడానికి నేను ఒక టెక్స్ట్నే తీసుకుంటున్నాను అనమాట. సో నేను చైల్డ్
టెక్స్ట్ త్రినేత్ర. సో క్లియర్ అన్నమాట. సో మనకి ఇప్పుడు టెక్స్ట్ కూడా వచ్చేసింది. సో అది మనకు బాడీలో వచ్చింది. సో దాన్ని మనం ఏం చేయాలంటే సెంటర్ విడ్జెట్ చేసుకుందాం. సెంటర్ విడ్జెట్ పర్ఫెక్ట్. సో మనకి క్లియర్ అన్నమాట. ఇప్పుడు మనకి ఒకసారి ఇక్కడున్న ఫిల్ ఓవర్ స్క్రోల్ బాడీ, ఓకే, మనకు అక్కడ ఉన్న విడ్జెట్స్ అనేవి మనకు చూపిస్తుంది అనమాట. సో చూడండి ఇప్పుడు ఇదనమాట. అంటే స్లీవర్ యాప్ బార్ మనకి ఇలా యూజ్ అవుతుంది. జస్ట్ ఇక్కడ మనకి చూడండి స్క్రోల్ అవుతుంది అనమాట. చూడండి మనం పెట్టిన ఇమేజ్ అనేది ఆటోమేటిక్గా ఇమేజ్ పైకి వెళ్ళిపోతుంది. మనం బాడీలో ఏదైతే టెక్స్ట్ ఇచ్చామో ఆ టెక్స్ట్ కొంచెం పైకి తీసుకెళ్తుంది అనమాట. సో అలా మనం జస్ట్ మన యాప్ బారు అలా స్క్రోల్ అవుతుంటుంది అన్నమాట. సో మీరు ఇక్కడ లిస్ట్ వ్యూ కానీ, సో అలాగ మీరు గ్రిడ్ వ్యూ అలాగా మీరు ఏమన్నా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు యూజ్ చేసుకొని యాప్ని మీకు నచ్చిన విధంగా మీరు బిల్డ్ చేసుకోవచ్చు. సో నేను టైటిల్ సెంటర్ టైటిల్ ట్రూ. సో ఇప్పుడు మన టైటిల్ సెంటర్కి వచ్చేసింది త్రినేత్ర. సో మన త్రినేత్ర తెలుగు కాబట్టి మన టైటిల్ అనేది సెంటర్కి వచ్చేసింది. సో ఇక్కడ నేను జస్ట్ స్టైల్ అనేది చేంజ్ చేసుకుంటాను. స్టైల్ టెక్స్ట్ స్టైల్ కలర్ రెడ్. ఓకే క్లియర్. సో రెడ్ కన్నా కూడా వైట్ అయితే మనకు కొంచెం క్లియర్గా అనిపిస్తుంది అన్నమాట. కలర్స్ డాట్ వైట్ పర్ఫెక్ట్. అంటే అది మన ఇష్టం అన్నమాట. సో మీకు నచ్చినట్లుగా మీరు దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అలాగే నేను ఫాంట్ వెయిట్ అండ్ ఫాంట్ వెయిట్ నాట్ బోల్డ్, ఫాంట్ సైజ్ నేను ఒక 40. క్లియర్. ఇప్పుడు మనకి నీట్గా అనిపిస్తుంది అన్నమాట. సో మనకి చూడండి మనం ఇచ్చిన ఇమేజ్ కూడా స్లీవర్ యాప్ బార్లో మనం ఇచ్చిన ఇమేజ్ మనకు ఆటోమేటిక్గా స్క్రోల్ అయిపోయి జస్ట్ ఆ ఇమేజ్ అనేది హైడ్ అయిపోతుంది అన్నమాట. మన టెక్స్ట్ ఓన్లీ మనం ఇచ్చిన యాప్ బార్ టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టైటిల్ ఒక్కటే మనకి కనిపిస్తుంది. సో ఇదన్నమాట స్లీవర్ యాప్ బార్. సో ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన లేటెస్ట్ అప్డేట్స్ని పొందడానికి పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్స్ని కూడా ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.